హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్లో మనం తయారు చేయబోయేది మన తెలుగువారు సైడ్ డిషెస్గా తయారు చేసి పెట్టుకునే పచ్చళ్ళు పొడుల్లో ఒక్కటైన కరివేపాకు పొడి. ఈ కరివేపాకు పొడిని డైలీ ఒక ముద్దలోకైనా కలుపుకొని తినాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ను బర్న్ చేసే గుణం ఈ కరివేపాకు ఉంటుంది. అదే కాకుండా ఎయిర్ ఫాల్ సమస్యను, కంటి సమస్యలను కూడా తగ్గించే గుణం కరివేపాకు ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం రండి. కరివేపాకు 200 గ్రాములు, అంటే ఇంచుమించుగా 2 పెద్ద కప్పుల నిండా వస్తుంది. ఈ కరివేపాకును శుభ్రంగా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 2 డేస్ వరకు ఫ్యాన్ కింద పెట్టి డ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై చేసుకోవడం వల్ల కరివేపాకు పొడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మినప్పప్పు 50 గ్రాములు, వెల్లుల్లి 2, ఎండుమిర్చి ఒక 20, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కరివేపాకు వేసుకొని 1 to 2 సెకండ్స్ ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఈ కరివేపాకును వేరే దాంట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత కరివేపాకును ఈ విధంగా చేత్తో నలుపుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, ఇంతకుముందు మనం చూపించిన ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడే గల్లుప్పు కూడా వేసుకోవాలి. తరువాత వీటిని 5 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత వీటిని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న మినపప్పును కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో ఇంతకుముందు మనం చూపించిన వెల్లుల్లిని ఈ విధంగా రెబ్బలు చేసుకొని దాన్ని కూడా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ విధంగా కరివేపాకు డ్రై చేసుకొని పొడి చేసుకోవటం వల్ల ఈజీగా కరివేపాకు 3 months వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కరివేపాకు పొడిని వేడి వేడి రైస్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని తింటే ఇంకేముందండి, సూపర్ అనాల్సిందే. అదేవిధంగా దీన్ని ఇడ్లీలు, దోశలు వాటిలో కూడా వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.